మీ అందరికి బాగా గుర్తుంటే 2023 సెప్టెంబర్ 9న ఎప్పుడైతే బలవంతంగా చంద్రబాబు నాయుడిని ఆ రోజు ఉన్నటువంటి ఏపీ పోలీసు దట్ మీన్స్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజు నేను చెప్పాను మన కావ్య గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. మన కావ్యస్ మీడియాలో స్పష్టంగా చెప్పాను. నా క్యాటలిస్ట్ స్పీచ్ ఛానల్ స్పష్టంగా చెప్పాను. ఇది తప్పుడు కేసు నిలబడదు. ఖచ్చితంగా జగన్ పరు అడ్డంగా పోతుంది. రాసి పెట్టుకోండి. జగన్ ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఫస్ట్ ప్లేస్లో టీడీపీ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో జనసేన ఉంటుంది. కాసుకోండి, చూసుకోండి అని చెప్పేసాను. ఎగ్జాక్ట్గా మనం అనుకున్నదే జరిగింది. అయితే కేసు నిలబడదని అన్నాం. బట్ మరి ఇన్ని రోజులు ఎందుకు ఏంటంటే విచారణ జరుగుతుంది కదా. మొత్తం 37 మందిని ఇందులో వాళ్ళు చేర్చింది ఎక్యూజ్డ్ అన్నట్టు. చంద్రబాబు గారు 37వ పర్సన్. సెప్టెంబర్ 9, 2023న నంజాల్ అనుకుంటా అక్కడ అదుపులోకి తీసుకున్నారు. దెన్ అక్టోబర్ 31, 2023న బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ మధ్యలో 53 రోజుల పాటు ఆయన జైలు నరకయాతన అనుభవించారు. హెల్త్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ, ఫెసిలిటీస్ పరంగా కానీ నరకం అనమాట ఆయనకు చూపిందని. బట్ తట్టుకున్నాడు. ఆయన కారణ జన్ముడు. మన కోసం ఆయన పుట్టాడు, తెలుగు వాళ్ళ కోసం చంద్రబాబు గారు. అందుకే ఆయన ఉన్నాడనే ఈరోజు ఏపీకి పెట్టుబడులు వెల్లువలా వస్తూ ఉంది. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది? ఏసీబీ కోర్టులో ఆ కేసు నడుస్తుంది. కేసు విచారించింది సిఐడి. మరి సిఐడి విచారించారు కదా, తప్పేమన్నా దొరికిందా, ఆధారాలు ఉన్నాయంటే లేవు. ఆ రోజు నేను చెప్పింది అదే, ఈరోజు ప్రూవ్ అయింది కూడా అదే. ఆధారాలు లేవు, తప్పే చేయలే. సిమెన్స్ కంపెనీకి 3,396 కోట్లు దాదాపు మొత్తం ప్రాజెక్టు. అందులో 10% వచ్చేసి గవర్నమెంట్ నుంచి ఇచ్చేటట్టు. ఆ 10% చూసారా, 336 కోట్లు, 356 కోట్లు. అది వీళ్ళు నొక్కేశారు. షెల్ కంపెనీల ద్వారా వీళ్ళకి వచ్చేసే. ఇది ఆ రోజు ఉన్నటువంటి ఏపీ పోలీసుల అభియోగం, ఆ రోజు వైసీపీల అభియోగాలు. తీరా క్రాస్ చెక్ చేస్తే ఏసీబీ కోర్టులో వీళ్ళు ఏకంగా మా దగ్గర సరైన ఆధారాలు లేవు, ఇది వచ్చేసి ఇక ఎలా ఏంటో మీరే నిర్ణయించినట్టు కోర్టు ఒకసారి క్రాస్ చెక్ చేసి ఆధారాలు లేనటువంటి తప్పుడు కేసు ఇదేనే ఉండిద్దని తీసి అవతల పడేసి. ఈ మూమెంట్లో అజయ్ రెడ్డి అని వచ్చాడు. నేను కూడా ఫిర్యాదుదారుణ్ణి, నేను గతంలో ఇచ్చున్నాను, నా వాదన కూడా వినాలి మీరని చెప్పేసి అన్నారు. మొత్తం చూసి ఏం వినాలని వాదనలు, ఏమి నేను వినాలని వాదనలు అని చెప్పేసి తీసి పక్కన పడేశారు. ఇప్పుడు క్రాస్ చెక్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టి ఆ వయసులో ఆయనని జైలులోనే చంపాలని ట్రై చేసి ఈ వైసీపీ రాక్షసానందం పొంది ఈరోజు 11 సీట్లకు పరిమితమైంది. కానీ 39% వీళ్ళకి ఓట్లు వచ్చే చూసారా, అది నేను ఇప్పటికీ ఆలోచిస్తూ ఉన్నా. ఎవరా 39% ఓట్లు వేసిన? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని చెప్పేసి మీరు ఓట్లు వేశారు. రోడ్లు ఉన్నాయా? రాజధాని ఉందా? డెవలప్మెంట్ ఏంటో తెలుసా? విధ్వంసం. అధికారంలో ఉంటే విధ్వంసం, అధికారం లేనప్పుడు విద్వేషం. విద్వేషం అంతా చుమ్ముతూ ఉన్నారు. అమరావతిని కన్స్ట్రక్ట్ చేస్తూ పోతూ ఉంటే ఏ రకమైన విద్వేషం చుమ్ముతూ ఉన్నారండి? నదీ పరివాహక ప్రాంతంలో ఉందా? దాని మీద వచ్చేసి రివర్ బేస్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కలగజేసుకొని అమరావతిని ఆపాలా? జగన్కి అసలు నిజంగా నిన్న మొన్న మాట మనం ఇదే చదువచ్చా? చదువుకున్నాడా? రివర్ బెడ్ వేరు, రివర్ బేసిన్ వేరు. రివర్ బేసిన్ అంటే నదీ పరివాహక ప్రాంతాలండి. నదీ పరివాహక ప్రాంతాల్లో రాజధాని లేకపోతే ఏముండిద్దండి? కొన్ని రివర్ బెడ్ అనుకుందాం. ఏమి భవానీ ఐలాండ్ ఉంటుంది కృష్ణాది మధ్యలో, విజయవాడ దగ్గర. ఆడ కట్టిన రాజధాని కాదుగా. మరి ఆయన స్క్రిప్ట్ ఎవరు ఇస్తారో తెలియదు, లేదంటే ఆయన ఓన్గా చెప్తాడో తెలియదు. అసలు పొంతన లేని విధంగా మాట్లాడుతూ మొదలెట్టున్నాడు. మరలా సజ్జలు వస్తాడు కవరింగ్కి. మేము అమరావతికి వ్యతిరేకం కాదు, జగన్మోహన్ ఢిల్లీ ఇక్కడే ఉంది. 2019 ఎన్నికలకు ముందు ఇదే మాట చెప్పారు. అమరావతి కాదు వైజాగ్ అన్నారు. అమరావతి వచ్చే శ్మశానం అన్నారు. మరల అదే సజ్జలు వచ్చి జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఫేవర్ అంటాడు. ఓ పక్క జగనే అమరావతి రాజధానిగా వద్దంటే ఈ సజ్జలు వచ్చేసి అమరావతికి జగన్ ఫేవర్ అంటాడు. అదేమంటే ఏమంటాడు సింపుల్గా, ఇదిగో జగనీళ్ళు ఇక్కడే ఉంది కదా అంటున్నాడు. ఏమనాలి ఇంక వీళ్ళని? ఏం చెప్పాలి చెప్పండి వీళ్ళ గురించి? సో ఈరోజు స్కిల్ కేసు తీసి అవతల పడేశారు. మన ఫైబర్ నెట్ కేసు తీసి అవతల పడేశారు. ఇంకా ల్యాండ్ ఓఆర్ఆర్ చుట్టూ ల్యాండ్స్ ఏదో ఉంది, అది తీసి అవతల పడేస్తారు. నాకు తెలిసి చంద్రబాబు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా బోల్డెన్ కేసులు పెట్టారు. బట్ ఒక్క కేసు కూడా కోర్టులో నిలబడలేదు. ఎందుకంటే అన్ని తప్పుడు కేసులు కాబట్టి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండవు. అధికారంలో వీళ్ళుండి కూడా ఆధారాలు సబ్మిట్ చేయట్లేదు అంటే అర్థం ఏంటి? తప్పుడు కేసేనా కదా. జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024 అధికారంలో ఉండి నానా ఆరోపణలు చేశాడు. బట్ ఒకటి ప్రూవ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఎందుకంటే తప్పు అని చేయలేదు చంద్రబాబు. ఈరోజు కూడా కోర్టుల ముందు సిఐడి వాళ్ళు మొత్తం సబ్మిట్ చేస్తే ఒక్క ఆధారం కూడా లేదు. అంటే తప్పుడు కేసులు పెట్టి అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజలని, మాజీ పాలకులని అంతా వేధిస్తూ ఏం చేయాలని అసలు వీళ్ళు?
అదేమంటే మళ్ళీ చివరిలో ఈ అజయ్ రెడ్డి అంటే ముందు పెట్టేసి మరలా మా వాదన చెప్పేదని చెప్పేసి ఫోర్స్ చేయటం. కోర్టుకు అర్థమైపోయింది తప్పుడు కేసు, ఇంకెన్నాళ్ళు బాబు దీన్ని సాగదీసని చెప్పి తీసి అవతల పడేశారు. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ వాళ్ళకి తెలిసింది అధికారంలో ఉంటే విధ్వంసం, నాశనం, అధికారంలో లేనప్పుడు విద్వేషం, విష ప్రచారం. అదే వాళ్ళకి తెలిసింది, అదే వాళ్ళు చేస్తుంది. వాళ్ళతో ఉన్నారు అంటే ఇక మీరు కూడా అదే బాబుతో, వాళ్ళతో లేనట్టయితే మీరు హ్యాపీగా ఉంటారు.